హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు బిఎన్ఎన్ఎస్ ఫ్యామిలీ. సహజంగా అందరూ ఇంటి ముందు గుమ్మానికి, షాపులకి గుమ్మడికాయలు కట్టడం మనం చూస్తూ ఉంటాం. అసలు గుమ్మడికాయని ఎప్పుడు కట్టుకోవాలి? ఎందుకు కట్టుకోవాలి? ఎలా కట్టుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. గుమ్మడికాయని బుధవారం, గురువారం, ఆదివారాలలో ముఖ్యంగా అమావాస్య రోజు కట్టుకోవాలి. ఈరోజు ఆదివారం అమావాస్య కావడంతో నేను గుమ్మడికాయ తెచ్చుకొని ఇంటి గుమ్మానికి కట్టుకుంటున్నాను. గుమ్మడికాయని అసలు ఎందుకు కట్టుకోవాలి అంటే ఇంట్లోకి చెడు దృష్టి రాకుండా గుమ్మడికాయ కాపాడుతుంది. చెడు దృష్టి అంటే ఆరోగ్యం సరిగా లేకపోవడం, సుఖంగా మనశ్శాంతిగా ఉండలేకపోవడం. మన పెద్దవాళ్ళు ఎప్పుడూ చెప్తూ ఉంటారు కదా, నరదృష్టికి నల్లరాయన పగిలిపోతుంది అని. కాబట్టి గుమ్మడికాయని కట్టుకోవడం వల్ల ఈ చెడు దృష్టి అంటే నరదృష్టి అంతా గుమ్మడికాయ మీద పడి నెగిటివ్ ఎనర్జీని ఇంట్లోకి రాకుండా కాపాడుతుంది. గుమ్మడికాయని అసలు ఎప్పుడు కట్టుకోవాలి? గుమ్మడికాయని ముఖ్యంగా సూర్యోదయం మరియు సూర్యాస్తమయం సమయంలోనే కట్టుకోవాలి. ఒకవేళ ఇంట్లో వాళ్ళకి సూతకం కానీ పురుడు కానీ వచ్చినప్పుడు గుమ్మడికాయ అనేది కూడా తన శక్తి కోల్పోతుంది. అటువంటప్పుడు కొత్త గుమ్మడికాయ తెచ్చుకొని వెంటనే కట్టుకోవాలి. మనం గుమ్మడికాయ తెచ్చుకునేటప్పుడు ఖచ్చితంగా తొడిమ ఉండేలా చూసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా పసుపులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని గుమ్మడికాయ మొత్తం ఈ విధంగా పసుపు రాసుకోవాలి. ఎక్కడ పొడలు అనేది లేకుండా పూసుకోవాలి. తర్వాత కుంకుమ బొట్లు పెట్టి ఈ విధంగా అలంకరించుకోవాలి. గుమ్మడికాయని నీటితో అసలు కడగకూడదు. అలా కడగడం వల్ల త్వరగా పాడవుతుంది. అలాగే చీపురు కూడా తగలకుండా చూసుకోవాలి. గుమ్మడికాయ అనేది కాలభైరవుడి స్వరూపం. కాలభైరవుడి స్వరూపం అయినటువంటి గుమ్మడికాయ చెడు దృష్టి అనేది తనలోకి లాక్కొని ఇంట్లోకి రాకుండా కాపాడుతుంది. తర్వాత కడ్డీలు ముట్టిస్తూ ధూపం చూపిస్తూ పటిక బెల్లం నైవేద్యంగా ఉంచాలి. తర్వాత హారతి ఇవ్వాలి. ఈ విధానం అంతా కూడా దేవుడి మందిరం ముందే చేసుకోవాలి. దేవుడికి ఎలా అయితే మనం పూజ చేస్తామో గుమ్మడికాయకు కూడా అలాగే చేసుకోవాలి. తర్వాత గుమ్మడికాయని ఉట్టిలో పెట్టి ఇంటి ముందు గుమ్మానికి కట్టుకోవాలి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.